సంపన్నులు, శిశుపాలుడు మొదలైన వాళ్ళు మహానుభావులు, వాళ్ళందరూ కూడా నువ్వు పెళ్ళాడాలి అని అనుకున్నారు. మీ సోదరుడు, మీ తల్లిదండ్రులు కూడా శిశుపాలుడికి ఇద్దామో అని నిర్ణయించుకున్నారు. వాళ్ళని వదిలేసి నన్ను వరించావేండి నువ్వు అంటున్నాడు. ఇప్పుడు అప్పటికప్పుడే ప్రద్యుమ్నుడు పుట్టేశాడు, కొన్నాళ్ళు అయిపోయింది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, మే అలాంటి వాళ్ళం, మేము జరాసంధుడు యుద్ధానికి వస్తే పారిపోయిన వాళ్ళం, వీళ్ళ వలన ఇబ్బందులు పడలేక ఎప్పుడు వచ్చి పడతారు అనే భయం చేత సముద్ర మధ్యంలో మరి దారక కట్టుకుని బతుకుతున్న వాళ్ళం. బలవంతులతో మాకు శత్రుత్వం, రాజ్యం లేదు, సింహాసనం లేదు, అంతేనా? మా ప్రవర్తన గురించి ఎవరికి తెలియదు, ఎలా ప్రవర్తిస్తామో తెలియదు. నిజానికి ఎప్పుడు బహిరంగంగా ఎవరి చరిత్ర స్పష్టంగా తెలుస్తుంటుందో అలాంటి వాళ్ళని కట్టుకుంటే అమ్మాయిలు సుఖపడతారు. వాళ్ళు ఏ దొంగతనాలు చేసో ఏ ఉగ్రవాదులతో కలిసి ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళని కట్టుకున్న వాళ్ళు ఎలా సుఖపడతారు చెప్పు. కనుక అలా అజ్ఞాత చరిత్ర కల వాళ్ళని కట్టుకుంటే కామినులకు సుఖం అనేది ఉండదు. మేమా సంపన్నులం కాదు, ఎందుకంటే రాజ్యం లేదు కదా, పన్నులు ఏం రావు కనుక మేము లేని వాళ్ళమే కాదు, మా వెంట పడే వాళ్ళంతా అలాంటి వాళ్ళే. సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు, ఏమన్నా భిక్షుకులు, వీళ్ళందరూ వచ్చి కృష్ణ 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 అంటుంటారు. వాళ్ళు మా వెంట పడేటువంటి వాళ్ళు. డబ్బున్న వాళ్ళు మా కేసి రారు, మమ్మల్ని చూడరు, ఎందుకంటే వాళ్ళకి మా అవసరం లేదు కనుక. అంతేకాదు ఇంకోటి, ఎప్పుడైనా సరే ఇద్దరు స్నేహం చేయాలన్నా లేకపోతే వివాహం జరగాలన్నా ఇద్దరికి కూడా సమానమైన ధనం, సమానమైన మంచి వంశం, సమానమైన సంపద, సమానమైన సౌందర్యం ఉండడం మంచిదండి. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. భార్యకు అందం ఉండి భర్తకు లేదనుకోండి, అప్పుడు వీడు భార్యపై అనుమానపడే ఇబ్బంది ఉంది. అదొకటి. నాకు మంచి భార్య దొరికింది అందగత్తే అని సంతోషించడం కాదు, ఇదో కోణం. అలాగే భర్తకి అందం ఉండి భార్యకు లేకపోతే మా ఆయన నా మొహం చూడ ఎవరినో చూస్తాడని ఆమె అనుమానపడచ్చు. మొత్తానికి ఇద్దరికీ బాధలు తప్పు. కానీ ఇద్దరూ సమానమైన స్థితిలో ఉంటే మాకు ఒకళ్ళకొకళ్ళు అనుగుణమైన వాళ్ళని చెప్పి మనసుకి తృప్తి కలిగించుకునే అవకాశం ఉంటుంది. కానీ మరి మన పరిస్థితి అలా కాదే. ఇప్పుడు స్నేహం కూడా సమానమైన వాళ్ళకే చేయాలి, వివాహం కూడా సమానమైన వాళ్ళకే చేయాలి. ఏమండి, ఉత్తములకు అధములకు సంబంధం కూర్చారా, వాళ్ళ మధ్య పొంతన కలగడం చాలా కష్టం. ఓ వైదర్భి, ఇదేమీ నువ్వు ఆలోచించలేదు, మాకు సుగుణాలు లేవు, మరి మమ్మల్ని పొగిడే వాళ్ళంతా కూడా యాచకులు, భిక్షుకులు, అలాంటి వాడిని నువ్వు అనవసరంగా వ్యర్థంగా వరించావు. నీకు తగిన వాణ్ణి ఇప్పటికైనా మునిగిపోయింది లేదనుకో, నీకు నచ్చిన వాడిని, నీకు తగిన వాడిని ఇప్పుడు కూడా మరొకరిని వరించవచ్చు. శ్రేష్టమైన క్షత్రియుడిని వరించు. ఇలా చేశావనుకో, యహలోకంలో సాటివాడితో ఆనందాన్ని పొందగలుగుతావు, పరలోకంలో కూడా నీ కోరికలు తీరుతాయి. ఓ రుక్మిణి, శిశుపాలుడు, సాల్వుడు, జరాసంధుడు ఎందరందరున్నారు మహారాజులు. మీ పెద్దన్నయ్య రుక్మిణాడే వాళ్ళలో ఎవరినో నిన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. వాళ్ళందరూ కట్టకట్టుకుని నన్ను ద్వేషిస్తున్నారనుకో, బలం చేత మదమత్తులైనటువంటి వాళ్ళ గర్వ పరిహారం చేయడం కోసం నిన్ను తీసుకొచ్చాను సుమా. నువ్వంటే మోజుపడి కాదు, వాళ్ళు గర్వంగా ఉన్నారు, ఆ గర్వం వదిలి చేయాలి అనుకుని తెచ్చాను. ఇంకా మా వ్యవహారం వేరు. ఎందుకంటే మాకేదో భార్య, సంతానం, విషయభోగాలు వీటి ఎందుకు కోరికలే లేవనుకో. అంతేకాదు ఇల్లు, వాకిలి, నాకు శత్రువు, మిత్రువు, ఉదాసీనుడు, ఇలాంటివన్నీ కూడా మాకు లేవు. ఇలాగా భగవంతుడైన కృష్ణుడు అన్నటప్పటికీ ఆమె ఏమనుకున్నది, కృష్ణుడికి చాలా ప్రియమైన దాన్ని అని చెప్పి భావించింది. ఆమె మాట్లాడలేదు. ఇలా మాట్లాడేటప్పటికి ఆమెకు నోరు పెగలేదు. 3 లోకాలకి అధిపతి శ్రీకృష్ణుడు తాను భావిస్తోంది. ఆయన నుంచి ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు, అప్రియమైన మాటలు వినవలసి వచ్చింది. చాలా భయపడిపోయింది. ఏం చేస్తాడో ఈయన, వదిలేస్తాడా అనే భయం కలిగింది. కంపించిపోతోంది, గొప్ప చింతలో పడింది. కోమలమైనటువంటి ఆమె యొక్క పాదంతో నేల గీస్తోంది. ఈ పాదంతో ఇలా నేల గీయకూడదట, అలా నేల గీస్తోంది. తల వంచుకుంది, కళ్ళమండ నీళ్లు ఓడిపోతున్నాయి, ధారాపాతంగా గుండెంతా తడిసిపోతున్నది, చాలా క్లేశంతో ఉన్నది, మౌనంగా ఉన్నది, దుఃఖం కలుగుతోంది. ఒక పక్క ఇతడు నన్ను వదిలేస్తాడేమో, వదిలేయడం కోసం ఇలా మాట్లాడాడేమో అని చెప్పి అనుకుంటున్నది. బుద్ధి పనిచేయటం లేదు. ఆ చేతి నుంచి ఈ గాజులు అవి ఏమిటో జారి పడిపోతున్నాయి, చెమట పట్టేసిందనమాట. ఇక శరీరం నిలుపుకోలేకపోతున్నది. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తన ప్రియతమైనటువంటి ఆ రుక్మిణీదేవి పడేటువంటి బాధ చూశాడు. దయ కలిగింది ఆయనకి. వెంటనే ఆమెను
మంచం మించి కిందికి దిగి 4 భుజాలు తీస్తున్నాడు. 4 భుజాలతోటి ఆమెను జాగ్రత్తగా పొదివి పట్టుకుని ఆమె జుట్టు ముడివిడిపోయింది. ఆమె యొక్క ముఖాన్ని శుభ్రంగా రుమాలతో తుడిచాడు. ఆ తర్వాత ఆమె కళ్ళమట నీళ్లు వచ్చేస్తున్నాయి కదా, కన్నీళ్ళన్నీ కూడా తుడిచాడు. ఆ విధంగా కన్నీళ్లు తుడిచిన వాడై తన మీదే ప్రేమ కలిగినటువంటి ఆ రుక్మిణీదేవిని కౌగిలించుకుని, నేను కేవలం హాస్యం కోసం అన్నాను, దాని లోతు తెలియక భ్రాంతితో ఉన్నావు అని చెప్పి ఆమెను ఓదార్చాడు. ఓ వైదర్భి, నాపై నువ్వు అసూయ పెట్టుకోకు, నువ్వు నేనంటే నీకు చాలా ప్రేమని నాకు తెలుసు. ఓ సౌభాగ్యవతి, నేను ఇలా మాట్లాడితే నువ్వు ఏమంటావో అనుకుని పరిహాసంగా ఇలా మాట్లాడాను తప్ప ఇదే నిజం కాదు అని చెప్పాడు. అప్పుడు అంటే నిజం వేసుకుంటుంది అనమాట. అప్పుడు ఆ భయం తొలగించాడు. అంతేకాదు, చూడు, ప్రేమతోటి ఇంకో పక్క కోపం, పెదవులు అదిరిపోతున్నాయి, మరి కనుబొమ్మలు ముడిపడ్డాయి, చిరునవ్వు ఓ పక్క తొంగి చూస్తుంటావు. అటువంటి నీ ముఖాన్ని నేను చూడాలి అనుకున్నాను, అందుకోసం ఇలా చేశాను. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళకి ఇది ఒక భాగ్యం. ఓసారి హాసం, ఇంక నవ్వు, ఇంకోసారి పరిహాసం, ఇలా వీటితోటి కాలం జరుగుతూ ఉంటుంది. ఇదే గృహస్థాశ్రమం ఉండేవాళ్ళకి పరమైనటువంటి లాభము. శిశుకైకేంద్ర వారు చెప్తున్నారు, రాజా, ఇలా కృష్ణుడు ఓదార్చిన తర్వాత ఇదంతా పరిహాసం కోసం మాట్లాడాడు నిర్ణయం కలిగింది. అమ్మయ్య అనుకుందనమాట. అప్పుడు ఇక నన్ను వదిలేస్తాడు అనే భయం వదిలేసింది. ఆ భయం వదిలేసిన తర్వాత ఓ పక్క చిరునవ్వు, ఇంకో పక్క సిగ్గు వస్తున్నది. అప్పుడు భగవంతుని యొక్క ముఖాన్ని చూస్తున్నది. కృష్ణుడు అన్న మాటలన్నిటికీ కూడా తాత్వికంగా సమాధానం చెప్తుందండి. అంటే ఆమెకు లోపల కృష్ణ తత్వం అంత బాగా తెలుసు. విచిత్రం ఏంటంటే, అంత తత్వం తెలిసినా ఆయన ఇలా మాట్లాడేటప్పటికి భ్రాంతిలో పడిపోయిందేమో, వదిలేస్తాడేమో అనే భయం కలిగిందనమాట. రుక్మిణీదేవి అంటోంది, ఓ కమలనైనా, నువ్వన్న మాటలు నిజం, నాకు నీకు సామ్యం లేదన్నావే, అది పూర్తి నిజం. ఎందుకంటే బ్రహ్మాది దేవతలకు అధీశ్వరుడవే నీవెక్కడా, కేవలం ప్రకృతి రూపిణి అయిన నేనెక్కడా, నీ చరణాలని ఒత్తేటువంటి శక్తి గలదాన్ని మాత్రమే నేను. ఓ ఉరుక్రమా, జరాసంధాది రాజుల వలన భయపడి సముద్రాన్ని నేను శరణు వేడాను అని అన్నావు. అది కూడా అబద్ధం కాదు. ఎందువల్లంటే శబ్దం, స్పర్శ మొదలైనటువంటి విషయాలు ఉంటాయి కదా, వాటికి భయపడిన వాని వల్ల నువ్వేం చేస్తావు, హృదయంలో ఉంటావు. అది జరాసంధాదులకు భయపడడం అంటే. హృదయంలో నివసించే స్వామి నువ్వు. నీ యొక్క చరణకమల మకరందాన్ని సేవించేటువంటి భక్తులకు ఎటువంటి గొప్ప మార్గం వస్తుందో ఆ విషయం కేవలం పశువుల వంటి మామూలు మనుషులకి ఏం తెలుస్తుంది? నీ యొక్క మార్గాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఆ విషయంలో ఆశ్చర్యం లేదు. నీ భక్తులు చేసే పనులే అలౌకికంగా ఉంటాయి. భక్తులైన వాళ్లే అలౌకికమైన ప్రవర్తనతో ఉంటారు. అటువంటప్పుడు ఈశ్వరుడు అయినటువంటి నీ చేష్ట అలౌకికంగా ఉంటుందనలో ఆశ్చర్యమే ఉంది చెప్పు. నువ్వేమన్నావు, నేనేం లేనివాడిని అన్నావు. చూడండి, బ్రహ్మా దేవతలు ఉన్నారు, వాళ్ళు పూజల్ని గ్రహిస్తూ ఉంటారు. వాళ్ళందరూ నీకు పూజలు చేస్తారు. పూజల్ని గ్రహించే దేవతలు కూడా నీకు పూజ చేస్తుంటే సర్వేశ్వరుడు నీకు దారిద్ర్యమేమిటి చెప్పు. అయితే నేను నిష్కించన ప్రియుడిని, నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా దరిద్రులే నాకు ఇష్టము అన్నావు. బ్రహ్మాది లోకపతులకు కూడా నువ్వు ప్రియమైన వాడివి, తెలిసిందా? వాళ్ళు నువ్వంటే చాలా ప్రేమగా ఉంటారు, భక్తితో ఉంటారు. అయితే నువ్వు చెప్పావే, మామూలుగా లోకంలో డబ్బు గలవాళ్ళు, మేము డబ్బు గలవాళ్ళము అని చెప్పి నిన్ను సేవించకపోవచ్చు. అయితే వాళ్ళ యొక్క ఏ సంపద అనేటువంటి సంపద వలన గర్విస్తున్నారో అదొక గుడ్డితనం. కాలస్వరూపుడమైన నిన్ను వాళ్ళు తెలుసుకోలేరు. ఆ తెలుసుకోలేక వాళ్ళు మేము సంపన్నులం అనుకుంటారు. తర్వాత, ఓ నాథ, సమస్తమైన పురుషార్థాలని ప్రసాదించేటువంటి పరమానంద స్వరూపుడు నువ్వు. నిన్ను పొందాలి అనే కోరికతో బుద్ధివంతులైనటువంటి వాళ్ళు అన్ని కర్మలు వదిలిపెడతారు. అటువంటి సత్పురుషులైనటువంటి భక్తులే నిన్ను సేవించగలుగుతారు. అయితే సుఖం, దుఃఖం మొదలైన వాటి యందు, శబ్దస్పర్శాదుల యందు ఆసక్తి గల వాళ్లకు నీతో సంబంధం ఎక్కడుంటుంది? వాళ్ళు నిన్ను ఎందుకు సేవిస్తారు చెప్పు. మునిజనులు నీ మహిమను గానం చేస్తుంటారు. నువ్వు జగత్తుకి ఆత్మవు, భక్తుల యొక్క ఆత్మస్వరూపాన్ని ఇచ్చేటువంటి వాడివి. ఇది తెలుసుకునే
బ్రహ్మాది దేవతలను వదిలిపెట్టి నిన్ను నేను వరించాను. ఓ గదుని యొక్క తమ్ముడా, గదుని అగ్రజుడా, తమ్ముడు గదుడని ఒక ఆయన ఉన్నాడు. నీవు నీ యొక్క శార్ంగం అనేటువంటి ధనుస్సు టంకారం చేస్తే జరాసంధుడు మొదలు శిశుపాలుడు మొదలైన వాళ్ళంతా పారిపోతారు. వాళ్ళని తరిమేసి నన్ను వరించావు. అందువల్ల నీవు సముద్రాన్ని శరణ వేయడం ఏమిటి? ఇదంతా ఊరికే పరిహాసంగా చెప్పిన మాట. అయితే నిన్ను సేవించినటువంటి వాళ్ళు దుఃఖాన్ని పొందరు. నీ యొక్క సేవ చేయాలి అనే కోరికతోనే మరి పృథు మహారాజు, భరతుడు, అంగరాజు, యయాతి, గైడు మొదలైన వాళ్ళందరూ కూడా రాజ్యాసనాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళి నీ ఆరాధనాన్ని చేశారు. వాళ్ళే నష్టపోయారా? ఏం నష్టపోలేదు. నువ్వు అన్నావు నీకు తగిన క్షత్రియుణ్ణి నువ్వు పెళ్ళాడు అని అన్నావు. తెలిసిందా? అయితే లక్ష్మి చేత సేవింపబడేది, సత్పురుషుల చేత నమస్కరించబడేది నీ చరణారవిందం. ఈ చరణారవిందం యొక్క సౌరభాన్ని ఆఘ్రాణించి మరణధర్మం కలిగిన ఏకాంతైనా మరో పురుషుణ్ణి సేవిస్తుందా? అందువలన ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అన్ని కోరికలు తీర్చే జగన్నాథుడవైన నిన్నే సేవిస్తున్నాను. నీ భక్తులున్నారే వాళ్ళని నీతో సమానంగా చేస్తావు. అటువంటి నీ చరణ కమలమే నాకు శరణము. శంకరాచార్య రాస్తారు, శరణంకరవాణి తావకవు చరణం. ఇదో మంత్రంట. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకవు చరణం. ఈ మంత్రంలో 6 పదాలు ఉన్నాయి. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణం ఇది షట్పదీ మది ఏ వదన సరోజే సదా వసతు. ఈ షట్పదీ మంత్రం నా వదన పద్మంలో నిరంతరం వసించుగా కానీ ప్రార్థిస్తారు ఆయన. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణం అని. కనుక నిన్నే శరణు పెడుతున్నాను. ఓ అచ్యుత, ఏ స్త్రీల యొక్క ఇళ్లలో గాడిదవలే భారాన్ని మోస్తున్న వాళ్ళై, ఎద్దు వలె పనిచేస్తున్న వాళ్ళై, కుక్క వలె తిరస్కరింపబడుతున్న వాళ్ళై, పిల్లి వలె దీనంగా ఉన్న వాళ్ళై, హింస చేస్తున్న వాళ్ళై, సేవకుల వలె ఆజ్ఞను పాలించేటువంటి రాజులు ఉన్నారే, ఆ రాజుల్ని నేను వరించడం ఏమిటి? వాళ్ళ భర్తలు ఎవరి యొక్క చెవిలో నీ గాథలు పడలేదో వాళ్ళని నేను వరించడం ఏమిటి? నీ చరణకమలాన్ని వదిలి త్వక్కు, మాంసం, రక్తం, ఎముకలు వీటితో నిర్మింపబడిన జీవచ్ఛవం వంటి మనుష్యులను పతిబుద్ధిగా సేవించాలా? కనుక సమానమైనటువంటి విత్తం, సమానమైన కులం అయినటువంటి కలవాళ్ళని వరించమన్నావి. దేవరా బాగుందా? ఓ కమలనైనా నేను నీ చరణాలయందే ప్రీతితో ఉన్నాను. ఒకప్పుడు కూడా ఎప్పుడో ఒకసారైనా నీవు నన్ను ప్రేమతో చూస్తావు కదా అని, నా యందు నీకు గొప్ప దయ ఉన్నది అని. ఓ మధుసూదనా, నువ్వు అన్నమాట ఏది అబద్ధమని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు అంబ ఉన్నది. అంబ, అంబిక, అంబాలిక వీళ్ళ ముగ్గురిని భీష్మాచార్యులు అందరినీ ఓడించి ఈ ముగ్గురిని తీసుకువెళ్ళాడు, రాజులను అందరినీ ఓడించి. అంబ అన్నది నేను సాల్వరాజుని ప్రేమించాను అన్నది. ఇలా కొందరు మనుషుల్నే ప్రేమిస్తారు. అంటే మనుషుల్ని ప్రేమించారంటే ఏమిటి? ఇదే తంగమాంస రుధిర మధ్య అస్థులతో కూడిన మానవుణ్ణి ప్రేమించడం. ఏమండి? అయితే పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత ఆ మొగుడు నచ్చక ఇంకోళ్ళని ప్రేమిస్తారు కొందరు. దానికి ఏం చెప్తాం? వ్యభిచారిణిగా ఉన్నటువంటి వాళ్ళు. తెలిసిందా? మరికొందరు కొత్త వాళ్ళపైన ప్రేమ పెట్టుకుంటారు. కాబట్టి విద్వాంసుడైనటువంటి వాడు ఉభయలోకాలకి భంగం కలిగించేటువంటి భావాలని దగ్గరికి రానివ్వకూడదు. అలాంటి వాళ్ళని కట్టుకోకూడదు. భగవంతుడు చెప్తున్నాడు, ఓ రాజకుమారి, ఇలాంటి నీ నోటమ్మట ఈ మాటలన్నీ వినడం కోసమే నేను అలాగా పరిహాసం చేశాను. కనుక నువ్వు చెప్పిందంతా కూడా నిజమే. ఓ మానిని, నా పాదాలయందు అనురాగం చేతనే నీవు ఉన్నావు, అనురాగంతో ఉన్నావు, ఎన్నో కోరికలు కోరుకుంటున్నావు. అయితే నీ కోరికలన్నీ కూడా సులభమే. ఏకాంత భక్తి కలిగినటువంటి నీకు ఈ కోరికలన్నీ సులభమే.
నా యొక్క మాటల చేత నువ్వు కదిపోయినా, శరీరం కంపించినా నీ బుద్ధి మాత్రం చెలించలేదు. అదే సామాన్యులు అనుకోండి, ఇలా మాట్లాడినా ఏమిటి ఈయనతో ఎందుకు కాపురం చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఏదో చిన్న విషయంలోనే చెదిరిపోయేవాళ్ళు. నీ మనసు చెలించలేదు. నీ పాతివ్రత్యం చాలా శుభమైనటువంటిది. నువ్వు వ్రతచర్య మొదలైన వాటితో మోక్షాన్ని ఇచ్చేటువంటి నన్ను దాంపత్య సౌఖ్యం కోసం మాత్రమే ఎవరైతే సేవిస్తారో వాళ్ళు నా మాయ చేత మోహింపబడిన వాళ్ళు. మోక్షప్రదాతనైన నన్ను కేవలం సంసార సుఖం కోసం మాత్రమే కోరకూడదు. నన్ను పొందినప్పటికీ కూడా మోక్షాన్ని ప్రసాదించే నా నుండి విషయభోగాలు మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి విషయభోగాలున్నాయే నరకాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు కుక్క జన్మ ఉందండి, లేకపోతే ఇంకా ఏదో పంది జన్మ ఉన్నది, అక్కడ కూడా విషయభోగాలు ఉంటాయి. మనకు మంచి గంధం రాసుకుంటే బాగుంటుంది, అవి బురదలో పొరలాడితే బాగుంటుంది. బాగుండడం సమానమే, విషయభోగాలకు ఏ జన్మైనా ఒకటే. కాబట్టి విషయభోగాలే అన్నట్లయితే అటువంటి జన్మ నరకంతోనే సమానము. ఓ గృహేశ్వరి, నీవు నిష్కామంగా నా పట్ల ప్రేమభావంతో ఉన్నావు, ఇది చాలా మంచిది. గృహాలయందు ఇళయందు నీ వంటి కాంత నాకు కనబడదు. ఎందుకంటే వివాహకాలంలో వచ్చినటువంటి ఎందరో రాజుల్ని వదిలిపెట్టి నాకు రహస్యంగా సందేశాన్ని పంపించి అక్కడ ఆ రాజులందరూ ఓడిపోయిన తర్వాత నీ సోదరుడు నాపై దాడికి వస్తే అతడికి నే విరూపాన్ని కలిగిస్తే దానికి కూడా నువ్వు మాట్లాడలేదు. అలాగే తర్వాత ఇంకా అనిరుద్ధుడి వివాహ సమయంలో ద్యూత సభలో ఏమండి, లేదా అక్కడ రుక్మిగాడిని చంపేస్తాడు బలరాముడు. అక్కడ పెద్ద గందరగోళం జరుగుతుంది. అది కూడా తర్వాత కథలో వస్తుంది. బలరాముడు రుక్మిణిని చంపేస్తాడు. అయినా ఆమె పెదవి విప్పల. ఎందుకని అమ్మో కృష్ణుడికి దూరం అయిపోతానేమో, ఆయన మనసు కష్టపడుతుందేమో అని చెప్పి మాట్లాడలేదు. కనుక అవన్నీ సహించావు. కాబట్టి నీవు నన్ను ఓడించినట్టయింది. అంటే నీ యొక్క ఈ సుగుణ సంపద నన్ను పూర్తిగా వశం చేసుకున్నది. రేపు వివాహం జరగబోతోంది, రావాల్సింది అని చెప్పి నువ్వు కబురు పంపించావు. నేను రాకపోతే ఈ విశ్వం అంతా శూన్యమో అని భావించావు, ప్రాణాలను వదిలేస్తావు అని కౌరంభించావు, దూతను పంపించావు. కనుక నువ్వు చూపిన ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమ అనేది నీ ఎందే ఉన్నది. దీనికి నేను ప్రతిక్రియ, నీ రుణం నేను తీర్చుకోలేను అని ప్రేమగా మాట్లాడాడు. శిశుయోగేంద్ర వారు చెప్తున్నారు, ఇలాగా ఆ జగదీశ్వరుడు ఏంటంటే భగవంతుడు ఆమెతో పరిహాసంగా ప్రేమగా మాట్లాడామని సంతోషింపజేశాడు. ఇదే విధంగా మిగిలిన భార్యలను కూడా వాళ్ళ ఇళ్లలో ఆనందింపజేస్తూ గార్హస్థ్య ధర్మాన్ని ఆయన ఆచరిస్తూ సాధారణ గృహస్థు వలె ఆయన ఆశ్చర్యంగా మహాగృహస్థిగా వర్తించాడు. ఇది శ్రీమద్భాగవతే షష్ఠితమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుకయోగేంద్ర వారు చెప్తున్నారు, ఏకైకశస్తా కృష్ణస్య పుత్రాన్ దశ దిశాబలా ఆజీజన అనవమాన్ పితు సర్వాత్మ సంపద. ఓ రాజా, కాలాంతరంలో శ్రీకృష్ణుని యొక్క భార్యలకు ఒక్క కళ్ళకి ఏమండి తన సమృద్ధంగా కృష్ణుడితో సమానమైనటువంటి 10 మంది పుత్రులు కలిగారు. ఏమండి అలాగే ఆ స్త్రీల మధ్యలో కొందరు స్త్రీలు అసలు తమ ఇంటి నుండి కృష్ణుడు వెళ్ళటం లేదు, తమ దగ్గరే కృష్ణుడు ఉంటున్నాడు అని చెప్పి అనుకున్నారట. వాళ్ళు అందరికంటే కృష్ణుడికి మేమే ఎక్కువ అని భావించేవారట. మేమే చాలా ప్రియమైన వాళ్ళము అని. కృష్ణుని యొక్క పద్మం వంటి ముఖాన్ని చూసి ఏమండి మోహింపబడిన వారి తమ యొక్క హావభావాలతో కటాక్షాలతోటి ఆయన్ని వశం చేసుకుందాం అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఆయన్ని వశం చేసుకోలేకపోయారట. బ్రహ్మాది దేవతలు కూడా ఎవరి యొక్క స్థానాన్ని తెలుసుకోలేరో ఆ సాక్షాత్తు లక్ష్మీపతి అయినటువంటి హరిని భర్తగా పొంది వాళ్ళు పరమానందంతో ఆయన్ని సేవించారు. వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికి 100 కొలది కూడా దాసీకాంతలు ఉన్నారు. అయినా సరే శ్రీకృష్ణునకు మరి ఎదురుగా రావడం, ఆయనకు ఆసనం వేయడం, ఇలాంటి సేవలన్నీ తామే చేసేవారట. ఆ భార్యలు అందరిలో కూడా యనమండుగురు మహిషులు, అష్టమహిషులు అంటారు, వాళ్ళు ప్రధానంగా ఉన్నారు. మరి వారిలో
వారికి ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి సంతానం కలిగినట్టుగా లోగడ చెప్పడం జరిగింది. ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారుడు, చారుగుప్తుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు, భద్రచారుడు, ఈ 10 మంది కూడా తండ్రి గారితో సమానమైన వాళ్ళు రుక్మిణీదేవి యొక్క సంతానం. భానువు, సుభానువు, స్వర్భానువు, ప్రభానువు, భానువంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానువు, శ్రీభానువు, ప్రతిభానువు, వీళ్ళు 10 మంది కూడా సత్యభామ యొక్క సంతానం. సాంబుడు, సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు, వీళ్ళు 10 మంది జాంబవతి యొక్క సంతానం. వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, ఆంబుడు, శంకుడు, వసువు, కుంతి, వీళ్ళు 10 మంది సత్య అనే ఆవిడ యొక్క సంతానం. శృతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహువు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమాస, స్వామకుడు, వీళ్ళు 10 మంది కాళింది యొక్క సంతానం. ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఓర్ధకుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు, వీళ్ళు లక్ష్మణ యొక్క సంతానం. అలాగే వృకుడు మొదలైనటువంటి వాళ్ళు మిత్రవింద సంతానం. సంగ్రామజిత్తు మొదలైనటువంటి వాళ్ళు భద్ర యొక్క సంతానం. ఏమండి, ఇలాగా 16,180 మధ్యలో 100 మంది మధ్యలో 16,000 మంది భార్యలలో రుక్మిణి అనే ఆవిడ ముఖ్యంగా ఉండేది. దీప్తివంతులు మొదలైన వాళ్ళు ఆమె యొక్క సంతానం. శ్రీకృష్ణుని యొక్క భావమరిది అయినటువంటి రుక్మి భోజకటం అనే నగరంలో ఉండగా ప్రద్యుమ్నుడు అనేటువంటి శ్రీకృష్ణ కుమారునకు తన కుమార్తె అయిన రుక్మవతిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ రుక్మవతి మహాబలుడైనటువంటి అనిరుద్ధుడు అనే పిల్లవాడిని కన్నది. వీరందరికీ కూడా ఇంకా మిగిలిన భార్యలకు అంటే 16,100 కూడా అన్నమాట కలిగినటువంటి సంతానం ఉన్నారే కృష్ణ సంతానం. వీళ్ళు కోట్ల కొలది ఉన్నారు. మళ్ళీ వీళ్ళ కొడుకులు అంటే మనువలు అన్నమాట. రాజుగారు అడుగుతారు, ఓ మహాముని, రుక్మి తన శత్రువైనటువంటి శ్రీకృష్ణుని యొక్క కుమారుడైన ప్రద్యుమ్నునకు తన పిల్లను ఎలా ఇచ్చాడు? శ్రీకృష్ణుడు పరాభవించినా అతన్ని చంపడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కదా, అటువంటి వైరులకు పరస్పరం విజయం ఏ విధంగా కలిగింది? ఓ భగవంతుడా, మీరు మహాయోగులు, మీకు భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అన్నీ సులభంగా వర్తమానం వలే చూస్తుంటారు, చెప్పండి అని అడిగాడు. అంటే శ్రీశైయోగేంద్రులు వారు చెప్తున్నారు, రాజా, స్వయంవరంలో రుక్మవతి సాక్షాత్తు మదనుడు వంటి మదనుడైనటువంటి ప్రద్యుమ్నుడిని వరించింది. వరిస్తే అక్కడ ఉండేటువంటి రాజులందరినీ జయించి అతడు ఒంటరిగా ఓడించడం జరిగింది. కృష్ణుని చేత అవమానించబడినటువంటి రుక్మి పూర్వవైరం గుర్తున్నా తన అమ్మాయికి ప్రీతి కలిగించడం కోసం తన యొక్క చెల్లెలి ఎందుండే ప్రేమ చేత చెల్లెలి కొడుకైన అనిరుద్ధునకు తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు. రుక్మిణి యొక్క కుమార్తె చారుమతి. ఆమె కృతవర్మ యొక్క కుమారుడైనటువంటి బలి అనేవాడు వివాహమాడాడు. యాదవులతో సైతంగా కోపంతో ఉండేటువంటి రుక్మి ఈ వివాహ సంబంధం ధర్మం కాదని తెలిసినా తన చెల్లెలైనటువంటి రుక్మిణికి ప్రీతి కోరుతున్నవాడై తన మనుమరాలైనటువంటి రోచనను దౌహిత్రుడైనటువంటి అనిరుద్ధునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ రాజా, ఆ వివాహంలో ఏమైందంటే బలరాముడు, కృష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళంతా కూడా భోజకట నగరానికి వెళ్ళారు. వివాహం పూర్తయింది. గర్వించిన కాళింగుడు మొదలైన వాళ్ళు రుక్మిగాడితో అన్నారు, ఓ రాజా, ఈ బలరాముడికి జోదం ఆడడం చేత కాదు, కానీ జోదమందు వ్యసనం ఉంది. ఎవరైనా సరే జోదం ఆడతామంటే వెంటనే ఆయన వచ్చేస్తాడు, అంత ప్రేమ అన్నమాట. కాబట్టి ఇతడిని జోదంలో ఓడించు అన్నారు. మామూలుగా ఓడించడం కుదరట్లేదుగా, చాలా బలంగా ఉన్నాడు, అందుకోసమని జోదంలో ఓడించు అన్నారు. రుక్మిగాడు నిజమే అనుకున్నాడు. బలరాముడిని పిలిచి జోదం ఆడాడు. అప్పుడు బలరాముడు ఒక 100, 1000, 10,000 వడితే అదంతా రుక్మిగాడు కొట్టేసేవాడు, వాడు జయించేవాడు. అప్పుడు ఈ కాళింగుడు పక్కన్నవాడు పళ్ళు చూపిస్తూ పక్క అట్టహాసం చేస్తూ నవ్వేవాడు. ఆయన ఊరుకున్నాడు. పాపం వాళ్ళు జయించారు, నవ్వుకుంటున్నారు, పోన్లే అనుకున్నాడు. ఆ తర్వాత రుక్మి 1,00,000 ముద్రికలు పందెంగా పెట్టాడు. అది బలరాముడు జయించాడు. చేస్తే రుక్మి నేనే జయించాను అని అన్నాడు. ఇది కొంచెం కోపం వచ్చింది.
బలరాముడికి. తాను జయిస్తే వాడు జయించా అంటున్నాడు. కొన్ని జయించాడేమో, కాళ్ళు పొరపడ్డానేమో, కళ్ళు ఎర్రబడ్డాయి. ఏమండి, ఆ పైన ఈయన 10 కోటి ముద్రికలు పందెంగా పెట్టాడు. అప్పుడు కూడా రాముడే జయించాడు. అప్పుడు కూడా రుక్మి వంచనతో నేనే జయించాను అన్నాడు. ఈ పక్కన ఉన్నారు కదా వాడి వర్గం, కాలిగుడు లేని వాళ్ళు, హాహా అని చెప్పిన వాళ్ళు దాన్ని బలపరిచారు. అప్పుడు ఇంతమంది చెప్తున్నారు, ఏం చేయాలి? ఇంతలో ఆకాశవాణి అన్నది, ధర్మంగా బలరాముడే జయించాడు, రుక్మి అబద్ధం చెప్పాడు అని. అయితే ఆకాశవాణి చెప్తే వాడు ఊరుకుంటే బాగుంటుందా? వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళందరూ ప్రేరేపిస్తే రుక్మిగాడు ఆకాశవాణి లెక్కలేదు అని బలరాముడిని అపహాసం చేశాడు. మీరంతా అడవిలో ఆవుల్ని మెప్పుకుంటూ తిరిగే గోపాలరు, మీకు మహారాజులాడేటువంటి అక్షక్రీడ ఎలా తెలుస్తుంది? బాణాలతోటి పాచికలతోటి ఆడడం రాజులమైన వాళ్లే తెలుసుకుంటారు, అంతే తప్ప గొల్లలు ఎరుగరు అని ఆక్షేపించారు. ఇలా అవమానిస్తుంటే ఆ మిగిలిన రాజులందరూ కూడా పకపగా నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు బలరాముడు కోపం వచ్చింది. ఆయన సమర్థుడు, కానీ అవతల వాళ్ళు వంచన చేస్తున్నారు, అయినా ఊరుకున్నాడు. వంచన జరుగుతోంది అని ఆకాశవాణి చెప్పినా వాళ్ళు వింటలేదు. వెంటనే అక్కడ పెద్ద పరిగె ఉంది సభలో, ఆ పరిగె తీసుకెళ్ళి వాళ్ళు నెత్తిన పడేశాడు. ఏముంది, టపటపలు ఆడిపోయారు. వాడు ఖాళీ పళ్ళు చూపిస్తూ నవ్వాడు కదా, వాడి కాళ్ళు పట్టుకుని పళ్ళు ఓడగొట్టాడు ఆయన. ఏమండి, ఆ తర్వాత ఆ రాజులు ఎప్పుడైతే పరిగి దెబ్బలు తిన్నారో చేతులు కాళ్ళు తలలు పగిలి రక్తం పడుకుంటూ ఒకటే పరుగు. ఇలాగా బలరాముడు అటువంటి పరిస్థితిలో రుక్మిగాడిని కొట్టడం జరిగింది. అయితే కృష్ణుడు కానీ రుక్మిణీదేవి కానీ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే బలరాముడితో స్నేహం పోతుంది అని చెప్పి నోరెత్తలేదు. ఏమండి, ఆ తర్వాత వధువైనటువంటి ఆ వధువుతోటి అనిరుద్ధుడిని రథంపై కూర్చోబెట్టుకుని వాళ్ళు వెంట తీసుకెళ్ళిపోయారు. భోజఘట్టా నుండి ద్వారకా నగరాన్ని తీసుకెళ్లారు. ఇది శ్రీమద్ భాగవతే 61తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. మూషాముపయేమేదోత్తమ తత్రైధమభూద్గౌరం హరిశంకరయోర్మహతో గో. ఏతత్సర్వం మహాయోగిం సమాఖ్యాతం తుమర్హసి. పరీక్షన్ మహారాజు అడుగుతున్నారు, చివరి శ్లోకంలో సూర్యయా అని ఉన్నది. సూర్య అనే శబ్దానికి వివాహ ప్రక్రియ అని అర్థం. ప్రాయశ్చిత్త సముపేతమైన వివాహ ప్రక్రియకు సూర్య అని పేరుట. ప్రాయశ్చిత్త సహితమైనది. ఎన్ని ప్రాయశ్చిత్తాలు ఎక్కడ పడతాయో ఆ వివాహ పద్ధతిని ఎరిగిన వాడిని ఎవరో చూసి వారికి అమ్మాయి కట్టుకున్న వధువర్గం ఇచ్చేయవలసింది అని అథర్వణ వేదంలో విశేషం. సరే, ప్రకృతంలోకి వస్తే బాణాసురుని యొక్క కూతురు ఉషా అని సంస్కృతంలో అన్నారు. ఆ అమ్మాయిని అనిరుద్ధుడు వివాహం చేసుకున్నాడు. ఆ యుద్ధ సమయం, ఆ వివాహ సమయంలో పెద్ద భయంకరమైన యుద్ధం జరిగింది. శివకేశవులకు యుద్ధం జరగడం చాలా తక్కువ. అయిన వాటిల్లో ఇదోటి. ఇక్కడ శివుడు కేశవు విష్ణువు కృష్ణ పరమాత్మ ఒకవైపున, శివుడు ఒకవైపున నుండి యుద్ధాలు జరిపించారు. ఎవరు నెగ్గుతారండి అని ముందుగా చెప్పేయాలి. అలా మామూలుగా చూస్తే పనికిరాదు. ఏం చేయాలి? విష్ణువే నెగ్గుతాడండి అన్నారు. కారణం ఏమిటి అని. ఏం లేదు, ఒకప్పుడు తపస్సు చేశాడు విష్ణుమూర్తి. ఏం కావాలి నాయన అని ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు శంకరుడు. నిన్ను చూడడమే వరమయ్యా, ఎందుకంటే ఇంకేం కావాలి అన్నట్టు ఆయన. అప్పుడు నీకు విజయాన్ని వరంగా ఇస్తున్నాను అయి విష్ణు. ఒకవేళ ఎప్పుడైనా నువ్వు నేను కలిసి యుద్ధం చేసుకున్నా విజయం నీదే అని వరం ఇచ్చాడు ఆయన. కనుక ఎప్పుడైనా సరే శివకేశవులకు యుద్ధం వస్తే విష్ణుమూర్తే జయిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు ఓడిపోయినట్టే కనపడుతూ ఉంటాడు. అది విశేషం.
అంటే వాళ్ళిద్దరి మధ్యలోనూ తేడా ఉంది అని అనుకునేటటువంటి వాళ్ళ ప్రారంభం తప్ప వాళ్ళకి వస్తుతः తేడా లేదు. ఏదో ఒక మూర్తిలో ఒక పని, ఒక మూర్తిలో ఒక పని, ఇద్దరికీ విజయం కలగడం కుదరదు కదా. అందుచేత సరే, ఇదంతా నాకు చెప్పవలసింది అని అన్నారు. ఏం లేదయ్యా, బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు, అందులో బాణాసురుడు అనేవాడు పెద్దవాడు. విష్ణు విశేషం ఏమిటి అంటే, ఈ బలిచక్రవర్తిలే వామన రూపంలో ఉంటుండేటువంటి విష్ణుమూర్తికి సమస్త భూమండలాన్ని కూడా ప్రదానం చేశాడు. ఆయన యొక్క ఔరసపుత్రుడు బాణాసురుడు. అతడికి శివభక్తి మెండు. విష్ణుభక్తి అంటే శివుడు విష్ణువు వేరు కదండి. ఈయనంతా సెంట్లో అత్తరువులు, ఆయనంతా భస్మ ఇవన్నీ రాసుకుంటూ ఉంటాడు. ఆడంబరం లేని ఈశ్వరుడే మాకు ఇష్టం, అది ఆయన చెప్పే మాట. శోణితపురం అని అక్కడ ఉన్నది రాజ్యం చేస్తున్నారు. అక్కడ దేవతలందరూ కూడా ఈశ్వర కృపచేత దేవతలందరూ ఆ బాణాసురుణ్ణి సేవించేటటువంటి వారు అయ్యారు. అతడు 1000 చేతులు సంపాదించాడు బాణాసురుడు. శివుడు తాండవ నృత్యం చేస్తుంటే 1000 చేతులతోటి కూడా మరి 2 చేతులతో ఒక్కొక్క వాయిద్యాన్ని వాయిస్తూ ఈశ్వరునకు సుమారు 500 వాయిద్యాలతో కావలసినటువంటి తాండవ సహకారం చేశాడు ఈయన. వాద్య సహకారం, మృదంగం 2 చేతులతోటి, తాళాలు 2 చేతులతోటి, ఇలా మొత్తం వాయిస్తూ 500 చేతులతోటి మొత్తం ఆయనకి వాయిద్య సహకారం. దాంతో సంతోషించినటువంటి వాడై, నీకు ఏదైనా వరం కోరుకోవయ్యా అన్నారు. అయితే ఓ పంచే, నా పట్టణానికి అధిపతిగా నువ్వు ఉండు, ఇప్పుడు కూడా రక్షకుడుగా కోరుకున్నాడు. ఈ బాణాసురుడు ఒకసారి ఆ శివుని యొక్క పాదాలకు నమస్కారం చేసినప్పుడు స్తోత్రం చేశాడు. మహాదేవ, సర్వలోకేశ్వరుడు, సమస్తమైన కోరికల్ని తీర్చేవాడవు నువ్వు అని చెప్పి చాలా బాగుందన్నారు. ఓ ఆదిదేవా, 1000 భుజాలు చేతులుకున్నాయి నాకు, పర్వతాలని చూర్ణం చేసేస్తున్నాను, దిగ్గజాలని ఎగరగొట్టేస్తున్నాను, వేరు నాకు ఈ భుజములకు సరిపడినటువంటి కండూతిని తీర్చలేకపోతున్నాయ్యా అన్నారు ఆ 1000 చేతులకు. అదివని శివునికి కోపం వచ్చింది. ఓరి మూఢుడా, నీ ధ్వజం ఎప్పుడు భగ్నమైపోతుందో, జెండా పడిపోయినప్పుడు అప్పుడు నాతో సమానమైనటువంటి వీడితో నీకు యుద్ధం జరుగుతుంది, అప్పుడు నీ భుజముల కండూతి తీరుతుంది అని చెప్పారు. భుజముల కండూతేం ప్రారంభం, భుజములే తీరిపోతాయి. ఎప్పుడు జెండాకర్ర పడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు పాపం. ఆ సమయంలో అతడికి ఉషా అనే పేరు కలిగిన అమ్మాయి ఒకటి ఉన్నది. ఆవిడ కూడా ఈశ్వర భక్తురాలవడంతో పాటు పార్వతీదేవితో ప్రత్యక్షంగా మాట్లాడే అదృష్టం కలది. ప్రత్యక్షంగా ఈశ్వరుడు పరాధిపడై ఉన్నాడు అనంటే మరి సంసారం అక్కడ పెట్టుకుని ఉండాలి కదా. ఉన్నాడు అనంటే పార్వతీదేవితోటి మాట్లాడడానికి అభ్యంతరమేమున్నది. సరే, ఆవిడకేం జరిగింది, కల్లో ప్రద్యుమ్న పుత్రుడైనటువంటి అనిరుద్ధుడు కనపడ్డాడు. ఇదివరకు ఇప్పుడు చూడలేదు, కానీ కనపడ్డాడు. కనపడి ఊరుకున్నాడా? ఈ యువనావస్థలో ఉండే స్త్రీ పురుషులు పొందే సుఖాన్ని ఆ కళలో రుచి చూపించాట. ఆ కళలో మెలకు వచ్చేప్పుడు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావు ప్రియతమా అంటూ అంతఃపురం అంతా తిరగడం ప్రారంభించింది. మెలకు వచ్చిన తర్వాత కూడాను బాణాసురుడు మంత్రి కుంభాండు అని ఒకడున్నాడు. వాడి యొక్క కూతురు చిత్రలేఖ ఈమెకు చెరికెత్తే. వాడు మహామంత్రి, ఆ మంత్రిపుత్రిక ఆవిడ, రాజపుత్రిక ఈవిడాను. ఏమిటే వెతుకుతున్నావు అన్నది. హే ప్రియా అని అంటున్నావు, పెళ్ళయిందని నాకేం తెలియలేదే, నీకు ఇప్పుడు పెళ్ళయిందే అని అడిగింది. పెళ్లి కాకపోతే ప్రియుడులు అవుతాడు భర్తే. ఆ విధంగా అడిగేటప్పటికీ సఖీ నాకు తెలీదు, కల్లో పురుషుడు కనబడ్డాడు, శ్యామ అంటే శరీరం నల్లని రూపంలో ఉన్నాడు, ఒకే కమలనయనుడు, పీతవాసస్సు, మానవ శ్రేష్ఠుడు. ఆ నృత్యానందాన్ని అనుభవిస్తుండగా మెలకు వచ్చినది, అతని కోసమే వెతుకుతున్నాను. ఎవరేవాడు నేమో పేరు తెలియదు, ఊరు తెలియదు, రూపం మాత్రం చూసిన దృష్టి ఏదో తెలుసు, అంతవరకే. సరేలే, అయితే భయమేం లేదు, 3 లోకాల్లోనూ ఉండే ఉంటాడు కదా. 3 లోకాల్లోనూ లేనివాడైతే నాకు తెలియకపోవచ్చు తప్ప, నేను బొమ్మలు వేస్తాను చూడు. బొమ్మలు వేసేటువంటి వాళ్ళకి ఇదొక ప్రత్యేకత. మహాపురుష లక్షణాలు కలిగిన వారు ఎవరెవరున్నారు వాళ్ళ బొమ్మల్ని చిత్రించగలుగుతున్నావా లేదా? పూర్వం అట్లా ఉండేది.
సరే అంచేత చిత్తలేక దేవతలేమిటి, గంధర్వులేమిటి, సిద్ధులేమిటి, చారణులేమిటి వరుసగా 3 లోకాల్లో ఉన్న వాళ్ళని ప్రధానమైనటువంటి పురుషులందరినీ రాసేస్తుంటే ఆ తర్వాత కృష్ణ పరమాత్మ బొమ్మ గీసేటప్పటికీ కొంచెం ఈయన కాదు కానీ ఇలా ఉంది అని. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు, ఆ తర్వాత అనిరుద్ధుడు వరుసలో వచ్చేటప్పటికీ అనిరుద్ధుడు బొమ్మ వచ్చేటప్పటికల్లా అని సిగ్గుపడి తలకాయ ఉంచుకుంది దేవుడు. చాలా బాగున్నది అని. ఆ అర్ధరాత్రి కాలంలో నిద్రపోతూ ఉంటే మంచంతో సహా మోసం చేసి మాయా వంచితుణ్ణి చేసి ఆ అనిరుద్ధుణ్ణి ఈ ఉషాదేవి యొక్క అంతఃపురంలోకి తీసుకొచ్చేసింది ఈ చిత్రలేఖ అనే స్నేహితురాలు. నిద్రపోతుండగా మంచం అంతా వచ్చి ఇక్కడ ఉంది, ఆ స్థితిగా తీసుకొచ్చారు. సరే ఆ ఉషాదేవి ఆ అనిరుద్ధుడిని చూచి ఎంతో సంతోషపడుతుండేటువంటిది. ఎవ్వరికీ తెలియకుండా అంతఃపురంలోనే దాచేసుకుని ఆయనతో ఆమె స్వేచ్ఛగా విహరించడం ప్రారంభించింది. ఇలా ఉంటుంటే గుప్త రూపేణ ఉన్నాడు ఆయన, ఎవరికీ తెలియదు. సరే కొంతకాలం జరిగింది, 5 మాసాలా 6 మాసాలా అంటే మనం చెప్పలేం. ఇది రాజసేవకులు ఈ రహస్యాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోయారు. అంటే ఎవరు, చాకలి ఈ మొదలైన వారు ఉంటారు, ద్వారపాలకులు లోపల ఉన్నారు, వంటవారు రోజు పంపించే అన్నం రెట్టింపు పంపించమంది ఈవిడ. అవి తప్పవు కదా ఆహారాదికం. ఈ చాకలి మొదలైనటువంటి వారు ఆమె ధరించిన వస్త్రముల యొక్క లక్షణాలను బట్టి ఈమె గర్భవతిని తెలిసి చెప్పకపోతే రాజుగారు చంపేస్తారని రాజుగారికి చెప్పవలసి వచ్చింది. ఈ విధంగా జరిగేటప్పటికీ ఆ తర్వాత అనిరుద్ధుడు అక్కడ చాలా కాలం ఉన్నాడు. కులదూషణాన్ని కలిగింపజేసే పనులు చేసింది అమ్మాయి అని చెప్పి విరుద్ధాచారాన్ని చూసినటువంటి వాడై ఆ మాటల్ని విని బాణాసురుడు గబగబా కన్యకాంతఃపురం లోపలికి వచ్చేశాడు. గబగబా వచ్చేసేటప్పటికీ ఎవరో రారని స్వేచ్ఛగా ఉన్నారు వీరు. అక్కడ అనిరుద్ధుడు వాటిల్లోనే కూర్చున్నాడు. ఆ తలుపు తీశాడు, ఇప్పటికి కనపడ్డాడు. సరే వెంటనే ఆ పురుషుణ్ణి చూచాడు. చూసి బాణాసురుడు ఆశ్చర్యపోయాడు, ఎవరితడు అని. సరే బాణాసురుడు వచ్చాడు. అక్కడ పరిఘాన్ని తీసుకుని అతన్ని సంహరించాలని చెప్పి యమధర్మరాజులాగా నిలబడ్డాడు. ఇంతట్లో వెనకాల భటులు వీళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళందరినీ సంహరించాడు. తర్వాత మొత్తం మీద ఏమైతేనే కోపగించిన ఆ బాణాసురుడు ఈ అనిరుద్ధుణ్ణి బంధించేశాడు. సరే ఇలా తండ్రి గారు తను బంధించేటప్పటికీ ఈవిడ పాపం చాలా దుఃఖాన్ని పొందడం ప్రారంభించింది. ఆ ఉషా అనేటటువంటి కన్యకనాలా వివాహితనాలా అంటే ఇది శ్రీమద్భాగవతే 10వ స్కంధే ఉత్తరార్ధే 200తమోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుకోవాచ అపశ్యతాంచ అనురుద్ధం దత్తుంధూనాంచ భారత 4 వార్షికా మాసాబ్జతైరణుశోచతాం. శ్రీశుకుల వారు చెబుతున్నారు పరీక్షన్ మహారాజుతోటి, కుర్రాడు కనపట్టడం లేదు, రాత్రికి రాత్రి మాయమైపోయినాడు, మేడ మీద పడుకున్నవాడు అన్నారు ద్వారకా నగరంలో. అనిరుద్ధుడు పిల్లాడేం చంటి పిల్లాడు కాదు, ఏమైపోయినాడు, ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఇది తెలియటం లేదు. మొత్తం మీద 4 మాసాలు గడిచిన తర్వాత నారదుడు నోట్లోంచి వచ్చాయి మాటలు. ఏమిటయ్యా మీ మనవణ్ణి బాణాసురుడు అక్కడేదో బంధించాడు అని ఏదో లోకమంతా చెప్పుకుంటోంది. ఇది ఆకాశవాణి వార్తలు, దీనికి ఏమీ సాక్ష్యం మంగరం అక్కర్లేదు, లోకమంతా అలా చెప్పుకుంటోంది అని విన్నాం అన్నారట నారదుడు. ఓహో అలాగా, అయితే బయలుదేరండు అన్నారు. యాదవులందరూ యుద్ధానికి బయలుదేరినారు. 12 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకున్నటువంటి వాడు ఈ ప్రద్యుమ్న సాత్వికి గద చారణ నంద ఉపనందయ ఈ వరస యాదవులు 50 మంది బయలుదేరారు. ఆ తర్వాత పట్టణాన్ని చుట్టుముట్టేశారు బాణాసురుడి దగ్గర. ఆ బాణునికి సహాయం కోసం మరి పురాధిపుడుగా శంకరుడు భరింపబడాడు కనుక ఆయన కూడా బాణాసురుడి పక్షాన్ని నిలబడ్డాడు. ఆ తర్వాత పైగా నిలబడడంలో ఎలాగా, నాన్నగారు పెడుతున్నారు అంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా వెనకాల ఆ వినాయకుడు కుమారస్వామి వీళ్ళు కూడా వస్తారు కదా. కుమారస్వామిని అంటే దేవతానాయకుడు, దేవ సైన్యాధిపతి. ఆయన వచ్చాడు అంటే దేవతలంతా ఇప్పుడు రాక్షస పార్టీ దేవతల ఈ విష్ణుమూర్తితో యుద్ధానికి సిద్ధమవుతున్నారన్నమాట పరిస్థితి అది.
వరాలు ఇచ్చేస్తే వచ్చే ప్రమాదం ఇది. ఆ తర్వాత వృషభాన్ని అధిష్ఠించినటువంటి వాడై ఆ శంకరుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు రామకృష్ణుడు. స్వయంగా యుద్ధం, ద్వంద్వ యుద్ధాలు బయలుదేరాయి. కృష్ణుడు శంకరుడు మరోళ్ళతోటి దెబ్బలాడితే వాళ్ళిద్దరి ముందు నిలబడేవాళ్ళు ఎవరు? వాళ్ళు కాబట్టి పరస్పరం నిలబడితే నిలబడవచ్చు కాక. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు, కుమారస్వామి, కుంభాండకుడు, కోపకర్ణుడు వీళ్లతోటి బలరాముడు యుద్ధం చేశాట. బాణునిక పుత్రుడితో సాంబుడు యుద్ధం చేశాట. బాణునితోటి సాత్యకి, ఇలాగా వీళ్ళు యుద్ధాలు చేయడం ప్రారంభించారు. కృష్ణ పరమాత్మ శంకరుని యొక్క అనుచరులందరినీ కూడా దీని పేరు ఓడించేసేశారు, పరిగెట్టించేశారన్నారు. శంకరుడు కృష్ణుడి మీద అనేక అస్త్రాలు ప్రయోగించాడు. పాశుపతాస్త్రం ప్రయోగిస్తే నారాయణాస్త్రం ప్రయోగించారు. వీటికి ఎదుళ్ళు లేవు. ఇంకా నారాయణాస్త్రం పెడితే ఏం చేస్తుందో, పాశుపతాస్త్రం పెడితే ఏం చేస్తుందో ఇంతవరకు ఎవడూ చూసినవాడు కనపడలేదు. నేను చూసిన పురాణాల్లో కూడా అది ఏం చేస్తుందో తెలియలేదు. కారణం ఏంటంటే భారత యుద్ధంలో నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే అందరూ దండాలు ఎట్టేంట్రా అన్నారు. భీముడు కాదన్నాడు. కిందగా లాగి పడేసి చేతులు కట్టేసి దండాన్ని పెట్టించేశారు. దండం పెట్టిన వాళ్ళని 50 మందిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. అదే పాశుపతాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నివాత కవచులని రాక్షసుల మీదకి వెళ్ళి ఆ అస్త్రాన్ని వెయ్యడం, తర్వాత కళ్ళు తెరిచాడు పాపం అర్జునుడు. తెరిచాక అక్కడ చూడడానికి ఏం మిగలలేదు. మొత్తం అంతా భస్మ రాశులై పడి ఉన్నారు. వెళ్ళిన అస్త్రం ఏం చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అది ఇప్పటికి నారాయణాస్త్ర, పాశుపతాస్త్రాలు ఏదో పార్జన్యాస్త్రం ఇస్తే వర్షాలు కురిశాయి, ఆగ్నేయాస్త్రం ఇస్తే మంటలు మండే అనుకోవడం తప్ప. అయితే అప్పుడు ప్రయోగించాలంటే ఒకదానికొకటి ఉపశామకమై ఎవరిని ఏమీ చేయలేదా అస్త్రాలు. సరే, కృష్ణ పరమాత్మ జృంభణాస్త్రం వేసి అందరినీ మోహింపజేసినటువంటి వాడై బాణాసురుని యొక్క సైన్యాన్ని సంహరించడం ప్రారంభించాడు. ఆ సమయంలో కుమారస్వామి ప్రద్యుమ్నుడు వేసినటువంటి బాణాలకి రక్తాన్ని కక్కుకున్నాడు అన్నారు. అలాగే కుంభాండు, కుంభకర్ణుడు మొదలైన వాళ్ళు బలరాముడు వేసిన ముసల ప్రహారాల చేత, రోకలి దెబ్బల చేత పీడింపబడిపోయిన వాళ్ళే నేల మీద పడిపోయినారు. ఇలాగా ఉంటుంటే బాణాసురుడు 500 చేతులతో 500 ధనుస్తులు చేతితో పట్టుకుని ఒకేసారిగా 500 బాణాలు ఒక్కొక్కడి మీద 2 బాణాలతో కొట్టడం ప్రారంభించాట ఆయన. శ్రీకృష్ణుడివన్నీ నరికేశారు. ఆ తర్వాత పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని నదింపజేసేటప్పటికీ దిగంబర వేషంతో ఆ బాణాసుని యొక్క తల్లి కోటరా అని ఆ పూతనతో పాటుగా ఈవిడి పేరు కూడా చెప్పారు పొద్దున్న. ఆ కోటరా అనేటువంటి ఆమె చక్కగా వచ్చింది. కృష్ణుడికి ఎదురుగుండా వచ్చి శివశివ దిగంబర స్వరూపమైనటువంటి ఆ స్త్రీమూర్తిని చూడడం ఏమిటి, ముఖం పక్కకి తిప్పుకున్నాడు పాపం. ఆ స్థితిలో బాణాసురుడు ఈ కృష్ణ పరమాత్మ కొంచెం పక్కకి తలకాయ తిప్పుకున్న ఆ కాసేపట్లో సమయం చూసుకుని రణరంగంలోంచి పారిపోయి ఆ తర్వాత మళ్ళీ చివరికి ఆ ఆయుధాలు వేసి చేసుకున్నటువంటి వాడే మళ్ళీ బయలుదేరి వద్దామని అనుకున్నాడు. పారిపోవడం మాత్రం ఖాయం. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఆ భూతగణాల్లోంచి త్రిమస్తకమైనటువంటి 3 పాదాలు 3 తలకాయలు కలిగిన శైవ జ్వరం చక్కా వచ్చిందంటే ఇది శీతల జ్వరం, చాలా ప్రమాదభరితమైన జ్వరమే. ఆ జ్వరాన్ని చూచి కృష్ణ పరమాత్మ దాన్ని పరిహరించడం కోసం వైష్ణవ జ్వరాన్ని ఈయన ప్రయోగించారు. జ్వరాన్ని ప్రయోగించడం ఏమిటి అంటే అవి కూడా ఒక విధములైన అస్త్రములు అన్నమాట. సరే, ఈ 2 జ్వరాలు దెబ్బలాడుకున్నాయి. వైష్ణవ జ్వరం చేత పీడింపబడిపోయిన మహేశ్వర జ్వరం శరణం కోరి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసింది, కృష్ణ పరమాత్మ దగ్గరికి. ఓ అనంతశక్తే నమస్కారమయ్యా నీకు, ఓ సర్వేశ్వరుడు పరాత్పరుడు, కాలం దైవం కర్మ జీవుడు స్వభావం శబ్దం, ఈ సూక్ష్మభూతములైనటువంటి పంచభూతాలు, స్థూలభూతమైన పంచావయవ పంచభూతాలు, శరీరాలు, ఆఖరికి ప్రాణం, అహంకారం, ఇవన్నీ నీ మాయ వల్లే వచ్చాయి, ఇంతకంటే ఏమీ లేదు అన్నది జగత్తంతా కూడా. ఆ కారణం చేత ఈ భూమి యొక్క భారాన్ని హరించడం కోసం వచ్చినటువంటి వాడు నువ్వు చేత సృష్టింపబడినటువంటి ఆ వైష్ణవ జ్వర తాపం చేత నేను తప్పించిపోతున్నానయ్యా. లోకమంతా కూడా నీ పాదమూలాన్ని సేవిస్తారు, ఏదో పొందాలి అనే ఉద్దేశంతో. అలాగే నేను కూడా ఈ ఆశానుబుద్ధులైనటువంటి వారికి
నీ యొక్క పాదమూలాన్ని సేవిస్తే వారికి ఆ కోరికలు నెరవేరుతాయి. అయితే నిన్ను పట్టుకోకోకుండా ఆశతో మాత్రం ఉండే వాళ్ళకి పరితాపం మాత్రమే మిగులుతుంది. నీ సేవ చేసేవారికి తాపం అనేది ఉండదు. ఓ భగవంతుడా అని చెప్పేటప్పటికి, స్తుతి చేసేటప్పటికీ శంకరుడు చాలా సంతోషించాను. నేను ఆవిష్కరించినటువంటి ఆ జ్వరం వల్ల నీకు భయం ఉండదులే. లోకంలో ఎవరైనా నువ్వు నన్ను చేసిన ఈ స్తోత్రం, నేను నిన్ను చేసే ఈ అనుగ్రహం, ఈ మాటలన్నీ, అంటే ఈ జ్వరముల యొక్క వృత్తాంతాన్ని, ఇప్పుడు జరిగిన దాన్ని స్మరిస్తారో వాళ్ళకి నీ వల్ల భయం ఉండకూడదు సుమా అని, ఆ శైవజ్వరం వల్ల భయం ఉండకూడదు అని శాసించారు. ఆ శైవజ్వరం ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోయినది. బాణాసురుడు కృష్ణుడు